అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇరాన్ అమెరికా యుద్ధంలో బిగ్ అప్డేట్ వచ్చింది. హార్ముజ్ జలసంధి ఆక్రమణకు సిద్ధమైంది అమెరికా. 7 దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునివ్వడం జరిగింది. హార్ముజ్ జలసంధి రక్షణకు రావాలని కోరుతున్నారు ట్రంప్. జలసంధికి యుద్ధ నౌకలు పంపాలని కూడా ఆ దేశాలను ప్రధానంగా ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. హార్ముజ్ను మూసివేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ నుంచి హార్ముజ్ జలసంధిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అమెరికా పావులు కదుపుతుంది. భారీగా పెరుగుతున్నటువంటి చమురు ధరలు, ఈ ధరల ప్రభావంతో సరఫరా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ మొత్తం ప్రభావం హార్ముజ్ జలసంధి పైన ప్రధానంగా ట్రంప్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎలాగైనా హార్ముజ్ జలసంధిని కైవసం చేసుకోవడానికి ట్రంప్ గల్ఫ్ దేశాలు కూడా భారీగా డిమాండ్ చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో ఇరాన్ పైన యుద్ధం చేసి హార్ముజ్ జలసంధి ఆక్రమణ కోసం యుద్ధ నౌకలను పంపాలని కూడా ట్రంప్ కోరుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, హార్ముజ్ జలసంధి ఒక్క జలసంధి మాత్రం అనేక దేశాలు ప్రభావానికి గురవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా జలసంధిని పూర్తి స్థాయిలో మాత్రం కైవసం చేసుకోవడానికి అమెరికా పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ యుద్ధం ఉందో, ఇజ్రాయిల్ అమెరికా ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధం కూడా మొత్తం రోజు రోజుకి ఉద్రిక్తత వాతావరణం నెలకొంటా ఉంది. ముఖ్యంగా ఏదైతే వాదనలు ప్రతివాదనలు, ఇటు ట్రంప్ చేస్తున్నటువంటి వాదనలకి ఇరాన్ మిసైళ్లతోనే సమాధానం చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ కూడా మరొక వ్యూహానికి పన్నాడు. మరొక వ్యూహంలో భాగంగా ఏదైతే హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి మార్గాన్ని కూడా మొత్తం కూడా కైవసం చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. నేను అక్కడికి వస్తున్నాను, మీరు కూడా రండి అంటూ 7 దేశాలకు పిలుపునిచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ ముఖ్యంగా ఏదైతే ఈ దేశాలకు సంబంధించినటువంటి దాంట్లో చైనా దాదాపు 90% ఇక్కడ నుంచే ఆయిల్ సరఫరా మొత్తం కూడా చేసుకుంటుంది. ఈ సంపదనంతా కూడా మరి ఆ హార్ముజ్ జలసంధిని రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ కూడా మరి ట్రంప్ చైనాకు పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటు జపాన్, అలాగే దక్షిణ కొరియా, యూకే ఇట్లా 7 దేశాలకు ఆ సందేశం పంపారు. మీ జలసంధిని కనుక మీరు రక్షించుకోగలిగితే ఈ కొరత అనేది ఉండదు. ఇప్పటికే ఈ జలసంధి మూసివేయడం ద్వారా దాదాపు 20% ఈ చమురు, ఈ ఆయిల్ అనేది కూడా మరి రేట్లు పెరిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే అమెరికా కానీ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నౌకలు, అలాగే గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి నౌకల్ని ఎక్కడ కూడా ఇరాన్ మరి అక్కడ నుంచి పంపించని పరిస్థితి వస్తుంది. కొన్ని దేశాలకు మినహాయింపు ఉంది తప్ప మిగతా అన్ని దేశాలకు కూడా మరి మినహాయింపు ఇవ్వలేదు. ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాలకు అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం లేదు అంటూ కూడా మరి వాళ్ళు ఇరాన్ ప్రకటించిన పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఒకవేళ వచ్చినా కానీ ఏదైతే నౌకలను పేల్చివేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో దాంట్లో మొత్తం కూడా విసుగు చెందినటువంటి ట్రంప్ కొత్త వ్యూహానికి తెరదీశాడు, కొత్త వ్యూహాన్ని ముందు పెట్టాడు. ఈ దేశాల గుండా మరి ఈ జలసంధిని స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే చైనాను, జపాన్ను, దక్షిణ కొరియాను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా మీ నౌకల్ని అక్కడికి పంపించండి, హార్ముజ్ జలసంధికి పంపించండి అంటూ కూడా ఆయన హుకుం జారీ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఈ దేశాలు మరి ఎట్లా స్పందిస్తాయి ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా సిచ్యువేషన్ గతంలో నుంచి పూర్తి స్థాయిలో హార్ముజ్ జలసంధిని ఇరాన్ నుంచి పక్కన పెట్టేసి యూఏఈ లేదా సౌదీకి దాని బాధ్యతలు అప్పగించాలని అమెరికా ప్లాన్స్ వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ దశాబ్దాలు దాటిపోయినటువంటి పరిస్థితులు, ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో ఇప్పుడు హార్ముజ్ జలసంధి మార్పిడి, ఆ అధికారం వేరే దేశాన్ని కట్టబెట్టడం సాధ్యమవుతుందా? చూడాలి. డెఫినెట్గా ఇరాన్ ఎక్కడ ప్రస్తుతానికైతే తగ్గని పరిస్థితి కనబడుతూ ఉంది. ట్రంప్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దాడుల్లో మొత్తం కూడా ఎక్కడ కూడా ఇరాన్ వెనుకకి పోని పరిస్థితి కనబడుతూ ఉంది. ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒకవైపు మనం చూస్తాం, రోజు రోజుకు ఆయన కొంత సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నాడు, కొంత కామెడీ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మేము సరదాగానే దాడులు చేస్తున్నామని చెప్తా ఉన్నాడు. సరదాగా దాడులు చేస్తేనే ఈ రకంగా ఉంటే మేము సీరియస్గా దాడులు చేస్తే ఇరాన్ పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కానీ ఒకవైపు ఇరాన్ మాత్రం ఎట్లాంటి ప్రకటనలు చేయకుండా ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు డైరెక్ట్గా నేరుగా నిన్న చూసాం, దాదాపు 1430 క్షిపణులతో అటు ఇజ్రాయెల్ మీద దాడి చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. అమెరికాకు సంబంధించినటువంటి వైమానిక స్థావరాలపైన దాడి చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇట్లా ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి
ఈ ఈ హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడం అంత సులభమా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇరాన్కి అత్యంత సన్నిహితంగా ఉండేది ఆ ఏరియా మొత్తం కూడా ఇరాన్ ఆధీనంలో ఉంటుంది, అటు ఇరాన్కి సంబంధించినటువంటి మిత్ర దేశాల ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అందుకే చైనాని ఇక్కడ రెచ్చగొట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతోపాటు దక్షిణ కొరియాను రెచ్చగొట్టిన పరిస్థితి ఉంది, జపాన్ను కూడా రెచ్చగొట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవేళ ఈ మూడు దేశాలు కనుక కొంత ఒత్తిడి చేయగలిగితే ఇరాన్ మీద, ఏదైతే చైనా కావచ్చు, దక్షిణ కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, ఈ మూడు దేశాలు మరి ఇటు మరి ఇరాన్ పైన కొంత ఒత్తిడి చేయగలిగితే మరి ఇరాన్ ఏమన్నా లొంగే అవకాశం ఉంటుందా అనేది మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనం చూడొచ్చు. మరి చూడాలి మరి ఇరాన్ ఎలా స్పందిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే భారత్కి సంబంధించినటువంటి నౌకలను మరి వాళ్ళు ఆపట్లేరు. కొన్ని దేశాలకు ఇప్పుడు చైనా నౌకల్ని కూడా వాళ్ళు ఆపట్లేరు. కొన్ని ఏదైతే అమెరికాకు అలాగే ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి మిత్ర దేశాలకు, గల్ఫ్ దేశాలకు తప్ప మిగతా అన్ని దేశాలకు కూడా మరి అక్కడ నుంచి నౌకలను, చమరుకు సంబంధించినటువంటి నౌకలు కావచ్చు, ఇంకా ఇతరతర నౌకల్ని కూడా మరి పంపిస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి సో మరి చైనా కానీ అలాగే దక్షిణ కొరియా కానీ ఇటు జపాన్ కానీ లేదంటే యూకే కానీ మరి వాళ్ళు ఎట్లా స్పందిస్తారు, వాళ్ళు అధికారిక ప్రకటన ఏం చేయనున్నారు అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ట్రంప్ మరి దీనిపైన ఎట్లాంటి రియాక్షన్ ఇవ్వబోతున్నారు, ట్రంప్ మరి ఇంకా ఎలాంటి వ్యూహాలు పన్నబోతున్నారు కూడా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. రోజు రోజుకి యుద్ధం అయితే తీవ్రతరం దాల్చుతూ ఉంది. ప్రస్తుతానికి దాదాపు 17-18 రోజుల నుంచి కూడా యుద్ధం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే అన్ని దేశాల్లో కూడా దాదాపు ఈ గ్యాస్కు సంబంధించినటువంటి కొరత ఖచ్చితంగా ఏర్పడ్డది. ఇండియాలో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పటికే గ్యాసు కమర్షియల్కి సంబంధించినటువంటి గ్యాసు దొరకని పరిస్థితి కనబడుతూ ఉంది. చూడాలి మరి దీనికి సంబంధించి ఈ యుద్ధం ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎటువైపు వెళ్తుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఒక్క జలసంధి అటువైపు ఇరాన్ను కూడా పూర్తి స్థాయిలో ఒక బలమైనటువంటి వెపన్గా మారుతుంది. ఆ ఒక్క జలసంధి యుఏఈ పాలిట శత్రువుగా పడుతుంది. ఆ ఒక్క జలసంధి ఒకవైపు ఒమెన్తో పాటుగా సౌదీ అరేబియా, మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా ప్రధానమైనటువంటి లక్ష్యంగా కూడా దాడులు చేయకుండానే, యుద్ధం చేయకుండానే కేవలం వెళ్ళేటువంటి ఒక జల మార్గాన్ని క్లోజ్ చేస్తే చాలు ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యం కూడా ముప్పతిప్పలు పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ ఒక్క జలసంధి హార్ముజ్ జలసంధి. సో ఆ హార్ముజ్ జలసంధి ఇరాన్ తన ఆధీనంలో మరి ముఖ్యంగా తన జలాలు పరిముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని క్లోజ్ చేసి ప్రపంచ దేశాలను కూడా భయపెట్టినటువంటి సిచ్యువేషన్ చూసాం. రీసెంట్గా ఇరాన్తో భారత్ జరిపినటువంటి చర్చల కారణంగా 2 పూర్తి స్థాయిలో ఆయిల్ నౌకలు కూడా భారతదేశానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సో హార్ముజ్ జలసంధి మీద తాజా అప్డేట్ అయితే అమెరికా ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు కూడా అమెరికా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. హార్ముజ్ జలసంధి ఆక్రమణకు సిద్ధమయ్యేటువంటి ప్లాన్ని కూడా అమెరికా యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. 1 కాదు 2 కాదు, ఏదైతే సరిహద్దుల్లో ఉన్నటువంటి 7 దేశాలకి కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. హార్ముజ్ జలసంధి రక్షణకు 7 దేశాలు కలిసి రావాలనేది మాత్రం ట్రంప్ ప్రధాన ప్లాన్గా తెలుస్తుంది. ఒకసారి మనం మ్యాప్లో క్లియర్ కట్గా చూసుకున్నాం. సో ప్రధానమైనటువంటి జలమార్గం, అత్యంత కీలకమైనటువంటి జలమార్గం, ప్రపంచంలో 20% ఆయిల్ మొత్తం కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. మీరు చూస్తున్నటువంటి విజువల్స్లో ఇరాన్ సరిహద్దులో ఉన్నటువంటి హార్ముజ్ జలసంధి. ఈ ఒక్క హార్ముజ్ జలసంధికి ఆనుకుని ఉన్నటువంటి ఇతర దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ 7 దేశాలన్నీ కూడా ఈ 7 దేశాల నుంచి వచ్చేటువంటి పూర్తి స్థాయి ఆయిల్ నౌకలన్నీ, అదేవిధంగా ముడి చమురుకు సంబంధించిన ఆయిల్ నౌకలన్నీ అదే మార్గం నుంచి ప్రయాణించాలి. 20% మరీ ముఖ్యంగా 17 మిలియన్ల బ్యారెళ్ల ఆయిల్ కూడా ఇదే మార్గం గుండా వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఇరాన్ పూర్తి స్థాయిలో దాన్ని క్లోజ్ చేయడం వల్ల ఇరాక్తో పాటుగా కువైట్, బెహ్రెయిన్, ఖతార్, యుఏఈ, ఒమన్, సౌదీ అరేబియా ఈ 7 దేశాలకి సంబంధించి కూడా తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది. ఎందుకంటే ఈ దేశాల్లో వచ్చేటువంటి ఆయిల్లో 90% విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ దాని ప్రభావం ఎక్కువగా పడుతుంది. భారతదేశానికి దాదాపు 85% ఆయిల్ని కూడా దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఈ 60% వరకు కూడా ఈ పాశ్చాత్య దేశాలు, మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి మాత్రమే తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. సో ఇప్పుడు ఆ హార్ముజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల దేశవ్యాప్తంగా కూడా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. గ్యాస్ అందుబాటులో లేనటువంటి సిచ్యువేషన్స్ కేవలం భారత్లోనే కాదు, సో ప్రపంచంలో ఈ గల్ఫ్ దేశాల మీద ఆధారపడిన ప్రతి దేశం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఒక అడుగు ముందుకే వేస్తున్నారు. యుద్ధంలో పూర్తి స్థాయిలో గల్ఫ్ దేశాల సహాయాన్ని కోరి ఈ హార్ముజ్ జలసంధిని కైవసం చేసుకోవాలనే మాస్టర్ ప్లాన్లో ట్రంప్ ఉన్నట్లుగా తెలుస్తుంది. జలసంధికి యుద్ధ నౌకలను పంపండి,
ఇది గల్ఫ్ దేశాలకు ట్రంప్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ నేపథ్యంలో హార్ముజ్ను పూర్తి స్థాయిలో కూడా ఇరాన్ మూసివేసినటువంటి పరిస్థితులు చూసాం. సో ట్రంప్ చేసినటువంటి ఈ ప్రతిపాదనలకు గల్ఫ్ దేశాలు అంగీకరించేటువంటి అవకాశం కనిపిస్తుందా? ఇప్పటికే ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా పూర్తి స్థాయిలో ఇరాన్ మీద దాడి చేసినప్పుడు సో ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా బేస్లు లేదా అమెరికా స్థావరాలు లేదా అమెరికా ఎంబసీల మీదే దాడులు చేసింది ఇరాన్. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు ఒకవేళ హార్ముజ్ జలసంధిని ఆక్రమణ కోసం అమెరికాకు సహాయంగా యుద్ధంలోకి ప్రవేశిస్తే ఇరాన్ పూర్తి స్థాయిలో ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలపైన కూడా దాడులు చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనబడింది. బహ్రెయిన్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది, అమెరికాకు ఇరాన్కి మధ్య ఉన్నటువంటి యుద్ధం లేదా అమెరికాకు ఇజ్రాయెల్కి మధ్య ఉన్నటువంటి యుద్ధాన్ని ఆ దేశాలు మాత్రమే పరిష్కరించుకోవాలి, మా దేశాల మీద దాడులు చేయడం ఎంతవరకు సబబు అనేటువంటిది. సో ఇలాంటి కామెంట్ చేసినటువంటి గల్ఫ్ దేశాలు నిజంగా హార్ముజ్ జలసంధి ఆక్రమణ కోసం అమెరికాతో కలిసి వస్తాయా? ఒకవేళ కలిసి వస్తే ఈ 7 దేశాలు కూడా ప్రత్యక్షంగా యుద్ధంలో పార్టిసిపేట్ చేసినట్టే అవుతుంది. కాబట్టి ఇది మరో భారీ అంటే మూడో ప్రపంచ యుద్ధానికి కూడా నాంది పలికేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ అగ్రరాజ్యాలైనటువంటి కొన్ని దేశాలు అమెరికా కానివ్వండి, భారత్ కానీ, మరి ముఖ్యంగా చైనా, రష్యా, భారత్ లాంటి కీలకమైనటువంటి దేశాలన్నీ కూడా సో ఇప్పటికే ఇరాన్తో చర్చలు జరిపి తమ యొక్క నౌకల్ని కూడా తెచ్చుకుంటున్నటువంటి నేపథ్యంలో హార్ముజ్ జలసంధి ఆక్రమణ కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేశాలు మద్దతు తెలుపుతాయా అనేటువంటి క్వశ్చన్ మార్క్ మాత్రం ఇప్పుడు రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. చూడాలి ట్రంప్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో.